ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత చివరికి సివిల్ సర్వీస్ అధికారులు కూడా రక్షణ లేదా అనే అనుమానం కలుగుతోంది. ఒక్కొక్కరుగా ఐపీఎస్ అధికారుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణి అందుకు సాక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్కు గురయ్యారు. కొంతమంది పోస్టింగ్స్ లేక ఏడాదిన్నర దాటిన ఎదురుచూపులతో గడుపుతున్నారు. ఇంకొంతమంది వివిధ కేసుల్లో జైళ్ల పాలు కూడా కావాల్సి వచ్చింది. మరికొందరు విచారణలకు హాజరు కావాల్సి వస్తుంది. సరిగ్గా ఇప్పుడు ఈ పరంపరలో అమ్మిరెడ్డి అనే సీనియర్ ఐపీఎస్ అధికారి వంతొంచింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు, దాంతోపాటుగా సిఐడి చీఫ్గా పనిచేసిన సంజయ్ ఇద్దరు జైలు పాలయ్యారు. ఇద్దరు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. వాళ్లకు తోడుగా కాంతిరాణా టాటా విజయవాడ సిపిగా పనిచేసినటువంటి పోలీస్ అధికారి, ఆయనతో పాటుగా డీసీపీగా పనిచేసిన విశాల్ గున్ని, వీళ్ళిద్దరూ సస్పెన్షన్కు గురయ్యారు. అదేవిధంగా కాదంబర జత్వాని కేసులో ఇరుక్కుని ప్రస్తుతం కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్తో సాగుతున్నారు. వీళ్ళిద్దరికి తోడుగా సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్లతో పాటుగా అదే కేసులో విజయపాల్ అనే రిటైర్డ్ పోలీస్ అధికారి ఇప్పటికే రిమాండ్కి కూడా వెళ్ళి బెయిల్పై బయటకు వచ్చారు. ఇక జాషువా సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆయన కూడా వివిధ అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు. వీళ్లతో పాటుగా చాలామంది ఐపీఎస్ అధికారులు పోస్టింగ్స్ లేక ఏళ్ల తరబడి ఎదురుచూపులతో గడుపుతున్నారు. అదే క్రమంలోనే అమ్మిరెడ్డి అనే సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు తాజాగా ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. శాసనమండలి నుంచి ఆయనకు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. రేపు అంటే 23వ తారీఖున ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆయన చేసిన నేరం వల్ల నారా లోకేష్ని కించపరిచేలా ట్వీట్ చేశారు అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. గుంటూరు అర్బన్ ఎస్పీగా పనిచేస్తున్న కాలంలో ఆయన రాష్ట్రంలో పరిస్థితుల మీద, ముఖ్యంగా శాంతి భద్రతల వ్యవహారాల మీద నారా లోకేష్కి కౌంటర్గా ట్వీట్ వేశారు. ఎక్స్లో ఆయన చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. దాంతో ఇట్లా నారా లోకేష్ పాదయాత్ర పొడవునా యువగళం యాత్రంతా అడ్డంకులు సృష్టించినటువంటి అధికారులు, ఇతర పోలీసులు, తనకు వ్యతిరేకంగా ఎక్స్లో కామెంట్ చేశారన్నటువంటి అమ్మిరెడ్డి లాంటి వాళ్ళు, ఇలా అందరినీ వేధించడమేనా రెడ్ బుక్ రాజ్యాంగం అనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. ఐపీఎస్ అధికారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇంత అణచివేత ధోరణితో సాగడం గతంలో ఎప్పుడూ లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వలేదని, ఆయన్ని సస్పెన్షన్ కేసుల పేరుతో వేధించారని చాలా తీవ్రమైన వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పట్ల ఆ ధోరణిని ప్రదర్శిస్తే చంద్రబాబు పాలనలో అది దాదాపు 60 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులని వేధించడానికి పూనుకుంటున్నట్టు కనిపిస్తుంది. అనేక కారణాలు చూపించి వాళ్ళని కేసుల్లో ఇరికించడం, ఇతర రకాలుగా వేధించడం, చివరికి ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ ముందు కూడా డిఐజీ లెవెల్ అధికారి అమ్మిరెడ్డిని పిలవడం ద్వారా వేధించడానికి ఏమాత్రం సహించడం లేదు అనే మాట వినిపిస్తోంది. మొత్తంగా నారా లోకేష్ మీద చేసినటువంటి ట్వీట్ని ఆధారంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పూనుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇప్పుడు రెచ్చిపోతున్నటువంటి అధికారులకు కూడా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో అనే ఆందోళనకి కారణమవుతోంది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన పలువురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. సుబ్బారాయుడు లాంటి వాళ్ళు తిరుపతి ఎస్పీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ పేర్లని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అదే క్రమంలో కర్నూలు డిఐజీగా ఉన్న కోయా ప్రవీణ్ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారన్న విమర్శలున్నాయి. వీళ్ళందరికీ తోడుగా లిక్కర్ స్కామ్లో సిట్ చీఫ్గా పనిచేస్తున్నటువంటి రాజశేఖర్ బాబు ఉన్నారు. వీళ్లతోడు ఇతర అనేక కేసుల్లో విచారణ చేస్తున్నటువంటి చంద్రబాబు అనుకూల ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ రేపు అధికారం మారితే ఎలాంటి చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం తలుచుకుంటే ఏదో ఒక అభియోగంతో ఇక్కట్లు పెట్టడం పెద్ద పనేం కాదని ఇప్పటికే చాలా మార్లు రుజువైంది. ఇప్పుడు ఈ ఐపీఎస్ అధికారులంతా ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాల కేసులు, సస్పెన్షన్లు, రకరకాల
విచారణల పేరుతో వేధింపులు ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారులు పనిచేయాలంటేనే కలవరపడే పరిస్థితి రాబోతుందా అనే ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కూడా నివేదించింది. అయినా కేంద్రం అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఐపీఎస్ అధికారుల కేటాయింపు విషయంలో ఏమాత్రం చొరవ చూపుతున్న దాఖలాలు లేవు. ఇలాంటి సమయంలో ఐపీఎస్ అధికారుల కొరత ఉన్న కాలంలో కూడా ఉన్న అధికారులకి పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధించడం, కొంతమందిని సస్పెన్షన్ చేయడం, మరికొంతమంది మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడం, ఇంకొందరిని అరెస్ట్ చేసి జైలు పాలు చేయడం, ఇప్పుడు ఏకంగా ప్రివిలేజ్ కమిటీ ముందు ఐపీఎస్ అధికారులు పిలిచి వేధించే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం. ఇదంతా ప్రభుత్వం ఏం సంకేతాలు పంపదలుచుకుంది? తమ మాట కాదంటే, తాము చెప్పింది వినకుంటే, తాము విపక్షంలో ఉన్నప్పటికీ ఏదైనా చేస్తామంటే అధికారం రాగానే ఇట్టా వేధిస్తాం అనే రీతిలో హెచ్చరిక పంపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది భవిష్యత్తుకి చాలా ప్రమాదకర సంకేతంగా చూడాల్సి ఉంటుంది.